చాలామంది అమ్మాయిల్లో పీసీఓఎస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. కానీ ఇది జస్ట్ పీసీఓఎస్ కాదు, ఇప్పుడు నేమ్ అనేది చేంజ్ అయింది. దాన్ని పీఎంఓఎస్గా చేంజ్ చేశారు. ఎందుకు చేంజ్ చేశారు అనేది కూడా చెప్తాము. పీఎంఓఎస్ యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే ఈ డిసీజ్ అనేది ఓవరీస్కి సంబంధించిన ప్రాబ్లం మాత్రంగానే ఇన్ని రోజులు చూశారు. పీసీఓడిని పీఎంఓఎస్గా చేంజ్ చేశారు. అంటే పాలిఎండోక్రైనోపతి మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అంటే ఇది ఓవరీకి సంబంధించిన ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది సిస్టమిక్ డిజార్డర్. దీంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది, ఇంకా మెటబాలిక్ కాంప్లికేషన్స్ కూడా దీంట్లో మెయిన్గా ఉంటాయి. సో చాలా ఇయర్స్ స్టడీ చేసి పీసీఓడి ఉన్న వాళ్ళల్లో మెటబాలిక్ కాంప్లికేషన్స్ అనేవి కామన్గా ఉండడం అనేది గమనించారు. దానివల్ల దీని పేరు అనేది పీసీఓడి నుంచి పీఎంఓఎస్గా చేంజ్ చేశారు. వీళ్ళలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకా హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఫ్యాటీ లివర్, ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం కానీ, కొరనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ, స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇలా పీఎంఓఎస్ ఉన్న వాళ్ళల్లో ఎలాంటి టెస్టులు చేసుకోవాలి? ఒకటి, ఫాస్టింగ్ షుగర్స్ చేసుకోవాలి, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ చూసుకోవాలి, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా హోమా ఐఆర్ అనే ఒక టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఫాస్టింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకి తెలుస్తుంది. ఇలాంటి వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్, ఇంకా మిగతా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ని మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా షుగర్ వస్తే మాత్రం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో మెయిన్గా వీళ్ళలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది, వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది పేషెంట్స్కి మెట్ఫార్మిన్ కూడా వాడాల్సి ఉంటుంది. సో